హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిర్మల డిఫెన్స్ ఛానల్. మనకి రీసెంట్గా 18th రోజు మనకు ఒక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నోటీస్ వచ్చిందండి. ఆ నోటీస్లో మనకి ఇప్పుడు 2025లో జరగబోయే ఎస్ఎస్సి నుంచి జరగబోయే ఏమేమైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఫిబ్రవరిలో దాని గురించి ఇచ్చాడండి. జనవరి ఫిబ్రవరి ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ద ఫాలోయింగ్ ఎగ్జామినేషన్స్ డ్యూరింగ్ ది మంత్ ఆఫ్ జనవరి అండ్ ఫిబ్రవరి 2025 యాజ్ పర్ ద గివెన్ షెడ్యూల్. మనకి ఒకటి CGL టైర్ 2 ఉంది, ఇంకొకటి మనకు కావాల్సింది కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ CAPF. ఇవి మనకి ఎగ్జామ్స్ జరగబోతున్నాయని చెప్తున్నాడండి. మనకి ఇప్పుడు CGL అయితే టైర్ 2, అది టైర్ 1 అయిపోయింది. మనకి ఇప్పుడు 2025 నోటిఫికేషన్ SSC GD చూసుకుంటే మనకి 4th నుంచి ఆల్మోస్ట్ 25th వరకు ఎగ్జామ్స్ జరుగుతాయండి ఫిబ్రవరిలో. ఎవరెవరైతే ఇప్పుడు మాకు రన్నింగ్ పడలేదు, మేము ఎగ్జామ్లో పాస్ కాలేదు, ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఉంటారు కదా, ఎవరెవరైతే ఇప్పుడు ప్రజెంట్ నాకు జాబ్ వస్తుంది అని కాన్ఫిడెన్స్ ఉన్నా సరే అప్లికేషన్ అయితే పెట్టండి. సరే, మీరు అప్లికేషన్ పెట్టినంత 100 రూపీస్తో మనకు పోయేది ఏం లేదు కదా. అప్లికేషన్ అయితే ఉంచుకోండి పెట్టి. సపోజ్ ఎనీథింగ్ మనకు ఒక ఆగిందంత లక్ అయినా ఉండాలంటారు. సపోజ్ మీకు 99%లో ఒక 1% బ్యాడ్ లక్ ఉండి ఏమన్నా అయినా కానీ మీరు ఇప్పుడు దీంట్లో చేసుకోవచ్చు. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా దీన్ని అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ని పట్టించుకోండి. ఎగ్జామ్ని కూడా ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే రాలేదు, ఎవరైతే మీకు నా వల్ల అవ్వట్లేదని మీరు అనుకుంటున్నారో మీ మిస్టేక్స్ ఏంటి ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇస్తాను. మనం ఖచ్చితంగా దాని మీద వర్కౌట్ చేద్దాం. మీకు ఖచ్చితంగా మంచి మంచి ఐడియాస్ ఇస్తాను. ఎట్లా మనం దాని మీద వర్కౌట్ చేయాలి, ఎట్లా మనం ప్రిపరేషన్ చేయాలి, ఎట్లా రన్నింగ్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి. అసలు నేను నా స్టోరీ అంతా నేను చెప్పాను, ఒకసారి చూడండి, మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. నేను ప్రతి ఒక్క దానికి స్ట్రగుల్ ఫేస్ చేశానండి. సేమ్ మీరు కూడా మీకు ఎటువంటి సమస్య ఉన్నా నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీతోటి మాట్లాడతాను. ఖచ్చితంగా డౌట్ క్లారిఫై చేస్తాను. మనకి ఎక్కువ టైం లేదు. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే డిసెంబరు, జనవరి, బస్ 2 months మాత్రం ఉంది. 60 days సరిపోతుంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, నాకు ఇది జీడీ ఈ నోటిఫికేషన్లో నాకు ఖచ్చితంగా జాబ్ రావాలని ఎవరైతే ఫిక్స్ అయినారో ఈ 60 days మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఖచ్చితంగా ఒక షెడ్యూల్ వేసుకొని కూర్చోండి. మీకు కావాలంటే దాని ఐడియా కూడా ఎట్లా చెప్తాను, ఫస్ట్ ఏం చదవాలి, అసలు ఫస్ట్ ఎట్లా వెళ్ళాలి మనం ప్రిపరేషన్కి అనేది కూడా మీకు కొత్తగా ఎవరైతే వచ్చినారో ప్రిపరేషన్, ఇప్పుడు నాకు ఈ నోటిఫికేషన్లో జాబ్ రావాలి, నాకు అసలు బేసిక్ ఐడియా కూడా లేదు ఫోర్స్ మీద అని అనుకున్న వాళ్ళు నాకు ఈ కామెంట్ చేయండి. మీకు కంప్లీట్ అసలు ఫోర్స్లో ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది అనేది కంప్లీట్ మీకు చెప్తాను. ఇంతే అండి ఈ వీడియో. ఇది ఒకసారి అయితే మీరు గమనించండి. ఈ నోటీస్ కొంచెం లేట్గా వీడియో చేస్తున్నాను, ఏమనుకోవద్దు. మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను ఖచ్చితంగా. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు అది ఎట్లాంటి డౌట్ అయినా సరే నేను ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.